హలో ఎవ్రీబడీ! వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్‌ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అయితే అడిగాను. నువ్వు ఎందుకు అడిగావు? దీన్ని ఇంగ్లీష్‌లో వై డిడ్ యూ ఆస్క్? వై డిడ్ యూ ఆస్క్ అంటే నువ్వు ఎందుకు అడిగావు అని. నెక్స్ట్ వన్, అంతా నీకే తెలిసినట్టు మాట్లాడకు. దీన్ని డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్ అంటే అంతా నీకే తెలిసినట్టుగా మాట్లాడకు అని. నెక్స్ట్ వన్, నాకు ఆమెతో సమస్య లేదు. దీన్ని ఐ హ్యావెంట్ గాట్ ఏ ప్రాబ్లమ్ విత్ హర్. ఐ హ్యావెంట్ గాట్ ఏ ప్రాబ్లమ్ విత్ హర్ అంటే నాకు ఆమెతో సమస్య లేదు అని. నెక్స్ట్ వన్, నేను చెప్పాల్సింది ముందే చెప్పేశాను. దీన్నే ఐ ఆల్రెడీ సెడ్ వాట్ ఐ హ్యాడ్ టు సే. ఐ ఆల్రెడీ సెడ్ వాట్ ఐ హ్యాడ్ టు సే అంటే నేను చెప్పాల్సింది ముందే చెప్పేశాను అని. నెక్స్ట్ వన్, ఇది నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు. దీన్నే ఇఫ్ యూ న్యూ దిస్ ఆల్రెడీ వై డిడ్ంట్ యూ టెల్ మీ. ఇఫ్ యూ న్యూ దిస్ ఆల్రెడీ వై డిడ్ంట్ యూ టెల్ మీ అంటే ఇది నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని. నెక్స్ట్ వన్, అతడు నిజమే చెప్తున్నాడు అనుకుంటా. దీన్నే ఐ థింక్ హీఈస్ టెల్లింగ్ ద ట్రూత్. ఐ థింక్ హీఈస్ టెల్లింగ్ ద ట్రూత్ అంటే అతడు నిజమే చెప్తున్నాడు అనుకుంటా అని. నెక్స్ట్ వన్, త్వరగా బయలుదేరు లేదంటే బస్ మిస్ అవుతావు. దీన్ని లీవ్ ఎర్లీ అదర్వైజ్ యూ విల్ మిస్ ద బస్. లీవ్ ఎర్లీ అదర్వైజ్ యూ విల్ మిస్ ద బస్ అంటే త్వరగా బయలుదేరు లేదంటే బస్ మిస్ అవుతావు అని. నెక్స్ట్ వన్, అతడు ఖచ్చితంగా సమయానికి వస్తాడు. దీన్ని హీ విల్ సర్టెన్లీ కమ్ ఆన్ టైమ్. హీ విల్ సర్టెన్లీ కమ్ ఆన్ టైమ్ అంటే అతడు ఖచ్చితంగా సమయానికి వస్తాడు అని. నెక్స్ట్ వన్, నువ్వు వస్తున్నావని నాకు తెలిసింది. దీన్ని ఐ కేమ్ టు నో దాట్ యు ఆర్ కమింగ్. ఐ కేమ్ టు నో దాట్ యు ఆర్ కమింగ్ అంటే నువ్వు వస్తున్నావని నాకు తెలిసింది అని. నెక్స్ట్ వన్, నాకు ఈరోజు అలసటగా ఉంది. దీన్నే ఐ యామ్ ఫీలింగ్ టయర్డ్ టుడే. ఐ యామ్ ఫీలింగ్ టయర్డ్ టుడే అంటే నాకు ఈరోజు అలసటగా ఉంది అని. నెక్స్ట్ వన్, ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. దీన్ని నోబడీ ఈజ్ హియర్ విత్ దాట్ నేమ్. నోబడీ ఈజ్ హియర్ విత్ దాట్ నేమ్ అంటే ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని. నెక్స్ట్ వన్, ఈరోజు కాకపోతే రేపు. దీన్ని ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో. ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో అంటే ఈరోజు కాకపోతే రేపు అని. నెక్స్ట్ వన్, క్షమించాలి నాకు మీ పేరు గుర్తులేదు. దీన్ని ఐఎమ్ సారీ ఐ డోంట్ రిమెంబర్ యువర్ నేమ్. ఐఎమ్ సారీ ఐ డోంట్ రిమెంబర్ యువర్ నేమ్ అంటే క్షమించాలి నాకు మీ పేరు గుర్తులేదు అని. నెక్స్ట్ వన్, నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. దీన్ని ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్. ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్ అంటే నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నెక్స్ట్ వన్, నువ్వు అతడిని ఎందుకు వెళ్ళనిచ్చావు. దీన్ని వై డిడ్ యూ లెట్ హిమ్ గో. వై డిడ్ యూ లెట్ హిమ్ గో అంటే నువ్వు అతడిని ఎందుకు వెళ్ళనిచ్చావు అని. నెక్స్ట్ వన్, నా పర్స్ ఎక్కడైనా చూసావా. దీన్ని హ్యావ్ యూ సీన్ మై పర్స్ ఎనీవేర్. హ్యావ్ యూ సీన్ మై పర్స్ ఎనీవేర్ అంటే నా పర్స్ ఎక్కడైనా చూసావా అని. నెక్స్ట్ వన్, నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. దీన్ని డోంట్ ఎవర్ కాల్ మీ అగైన్. డోంట్ ఎవర్ కాల్ మీ అగైన్ అంటే నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు అని. నెక్స్ట్ వన్,
నేను కారణం తెలుసుకోవచ్చా? దీన్ని మే ఐ నో ద రీజన్? మే ఐ నో ద రీజన్ అంటే నేను కారణం తెలుసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్ నాకు కూర్చోవడానికి సమయం లేదు. దీన్ని ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్ అంటే నాకు కూర్చోవడానికి సమయం లేదు అని. నెక్స్ట్ వన్ వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు. దీన్ని దే లైడ్ టు మీ. దే లైడ్ టు మీ అంటే వాళ్ళు నాకు అబద్ధం చెప్పారు అని. నెక్స్ట్ వన్ ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయకు. దీన్ని డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ. డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ అంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయకు అని. నెక్స్ట్ వన్ నీతో ఎవరు సహకరిస్తారు? దీన్ని హూ విల్ కోఆపరేట్ విత్ యూ? హూ విల్ కోఆపరేట్ విత్ యూ అంటే నీతో ఎవరు సహకరిస్తారు అని. నెక్స్ట్ వన్ నేను ఈరోజు తనని చూడలేదు. దీన్నే ఐ హ్యావెంట్ సీన్ హర్ టుడే. ఐ హ్యావెంట్ సీన్ హర్ టుడే అంటే నేను ఈరోజు తనని చూడలేదు అని. నెక్స్ట్ వన్ భరించడానికి ఒక హద్దు ఉంటుంది. దీన్ని దెర్ ఈస్ ఎ లిమిట్ టు టాలరేట్. దెర్ ఈస్ ఎ లిమిట్ టు టాలరేట్ అంటే భరించడానికి ఒక హద్దు ఉంటుంది అని. నెక్స్ట్ వన్ నేను నిన్న ఒక షర్ట్ కొన్నాను. దీన్ని ఐ బాట్ ఏ షర్ట్ ఎస్టర్డే. ఐ బాట్ ఏ షర్ట్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఒక షర్ట్ కొన్నాను అని. నెక్స్ట్ వన్ మీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? దీన్ని కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్ అంటే మీతో ఒక విషయం మాట్లాడవచ్చా అని. నెక్స్ట్ వన్ నన్ను ఒంటరిగా వదిలేయి. దీన్ని లీవ్ మీ అలోన్. లీవ్ మీ అలోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలేయి అని. నెక్స్ట్ వన్ దీని గురించి ఇక్కడ ఎవరితోనైనా చెప్పారా? దీన్ని డిడ్ యూ టెల్ ఎనీవన్ హియర్ అబౌట్ దిస్? డిడ్ యూ టెల్ ఎనీవన్ హియర్ అబౌట్ దిస్ అంటే దీని గురించి ఇక్కడ ఎవరితోనైనా చెప్పారా అని. నెక్స్ట్ వన్ మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. దీన్ని యూ కెన్ టేక్ హర్ హోమ్. యూ కెన్ టేక్ హర్ హోమ్ అంటే మీరు ఆమెని ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని. నెక్స్ట్ వన్ నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? దీన్ని వై ఆర్ యూ టెల్లింగ్ మీ నౌ? వై ఆర్ యూ టెల్లింగ్ మీ నౌ అంటే నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని. నెక్స్ట్ వన్ అలా చేయడం నీకు అవసరమా? దీన్ని ఈజ్ ఇట్ నెససరీ ఫర్ యూ టు డూ సో? ఈజ్ ఇట్ నెససరీ ఫర్ యూ టు డూ సో అంటే అలా చేయడం నీకు అవసరమా అని. నెక్స్ట్ వన్ చెప్పు నేనేం చేయాలో ఇలా అంటుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా ఈజీ సెంటెన్స్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.